హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా విలన్ బాస్ పార్ట్ 2 పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. చివరి వరకు చూడండి. చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. శిశిరకి అందం అనుకోతో పాటు ఆత్మవిశ్వాసం, స్వభావిమానం కూడా ఎక్కువే. అమ్మ అనురాగం, నాన్న ఆలోచన విధానం, తన మధ్యతరగతి జీవనశైలి శిశిర జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించాయి. పరిస్థితులను అర్థం చేసుకుని వయసుకు మించిన పరిణితి తన సొంతం. అలా అని ఎప్పుడూ మౌనంగా గంభీరంగా ఉంటుందని కాదు. తన చెల్లెలతో సమానంగా అల్లరి చేయగలదు. అవసరమైతే ఎవరినైనా సరే అజమాయిషీ చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అభిమానం, అల్లరి, బాధ్యత విలువలను అన్నీ కూడా సమపాలల్లో కలగలిపిన శిశిర ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది తను. మావయ్య అని పిలుస్తూ ఇంట్లోకి వస్తున్న సారథిని చూసి, అరే సారథి, నువ్వెప్పుడొచ్చావు? రా, సుగుణ నాతో చెప్పనే లేదు నువ్వొచ్చిన విషయం అంటూ పలకరించారు శేఖరం. సారథి చంద్రశేఖరం గారి చెల్లెల కొడుకు. అదే ఊర్లో ఉండే తమకు దూరపు బంధువైన గిరిధర్కిచ్చి వివాహం చేశారు. చెల్లెలు సుగుణాని. తమ ఇంటికి 2 వీధుల అవతల ఉంటుంది వాళ్ళ ఇల్లు. అవసరాలకి, ఆపదలకి, పండుగలకి, పబ్బాలకి అలా అన్నిట్లోనూ ఒకరికొకరు సహాయంగా, ఆత్మీయంగా ఉంటారు ఆ 2 కుటుంబాలు. సుగుణకి ఒక కొడుకు, కూతురు. కూతురికి పెళ్ళయ్యి అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటుంది. ఇక కొడుకు సారథి MBA చేసి హైదరాబాదులోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అతనే హైదరాబాద్లో జాబ్ వచ్చిన శిశిరకి అక్కడ ఉండడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. చాలా సౌమ్యుడు. మావయ్య కుటుంబానికి అన్నింట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ కొడుకులా కలిసిపోయాడు ఆ ఇంట్లో. సారథికి శిశిరకి పెళ్లి చేయాలని ఇరువురు కుటుంబాలు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. వారిద్దరి ముందు ఎప్పుడూ ఈ విషయం తేకపోయినా సరే పెద్దవారి అర్థం ఏంటో ఇద్దరికీ తెలుసు. నిజం చెప్పాలి అంటే సారథికి శిశిర అంటే చాలా ఇష్టం. కానీ తనకి ఎప్పుడూ తెలియజేసే ప్రయత్నం మాత్రం చేయలేదు సారథి. మనసులోనే మూగగా శిశిరాని ఆరాధిస్తూ ఉంటాడు. అంత ప్రేమ మరి తనంటే. అమ్మకు కూడా చెప్పలేదు మావయ్య నేను వస్తున్న సంగతి. అనుకోకుండా ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ కోసం నేను చదివిన కాలేజ్కి వెళ్లాల్సి వచ్చింది. దానికోసమే ఇంటికి వచ్చాను. మళ్ళీ వాళ్ళ రాత్రికి బయలుదేరతాను అంటాడు సారథి. సెలవులుంటే ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదరా? వచ్చి చాన్నాళ్ళయ్యింది. వెళ్ళేటప్పుడు శిశిరకి తోడుగా ఉంటావుగా అని అన్నారు శేఖరం గారు. అన్ని రోజులు సెలవులు పెట్టడానికి కుదరదు మావయ్య. ఈ ఒక్క రోజే సెలవు పెట్టాను. మళ్ళీ రేపటికల్లా వెళ్ళిపోవాలి అన్నాడు సారథి. సరే అయితే. శిశిర నువ్వేదో పీజీ చూసావని చెప్పిందిరా. అంతా బాగానే ఉంటుందా మరి? భయమేమీ లేదు కదా అని అడుగుతాడు ఆయన. అప్పుడే పెరడ్ నుండి కూరగాయలు కోసుకొచ్చిన పద్మావతి గారు సారథిని పలకరించి తాగడానికి మజ్జిగ తీసుకుని ఇస్తారు. అది తాగుతూ మావయ్యతో, నువ్వేమీ భయపడకు మావయ్య, చాలా బాగుంటుంది అక్కడ. మా ఆఫీసులో పనిచేసే చాలా మంది అమ్మాయిలు అక్కడే ఉన్నారు. ఏదైనా ఒకవేళ అవసరం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. లేదంటే నేను ఉండేది కూడా ఆ ఏరియాకి దగ్గరలోనే కాబట్టి నువ్వేమీ దిగులు పడకు శిశిర గురించి అంటాడు సారథి. సర్లే సారథి, నువ్వు శిశిర ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇక నాకేమీ కంగారు లేదు అంటారు ఆయన. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వేమీ ఆలోచించకు మావయ్య. శిశిరకి ట్రైన్ టికెట్ కూడా జనరల్ లో కాకుండా సెకండ్ ఏసీలో బుక్ చేశాను. ఏ భయం లేకుండా సేఫ్టీగా వచ్చేస్తుంది. స్టేషన్ కి నేను వచ్చి రిసీవ్ చేసుకుని పీజీలో దిగబెడతాను అంటాడు సారథి. సరే అలాగే చెయ్యి అయితే అని చెప్పేసి, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను, నువ్వు భోంచేసి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు శేఖరం గారు. ఇంతకీ శిశిర భాను ఎక్కడ అత్తయ్య అన్న సారథి ప్రశ్నకి, భాను కాలేజ్కి వెళ్ళిందిరా, ఇంకా రాలేదు. శిశిర మేడ మీద బట్టలు తేవడానికి వెళ్ళింది అని చెప్తారు పద్మ గారు. సరే అత్తయ్య, నేనే పైకి వెళ్ళి శిశిరతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాను. నాకు కూడా ఆలస్యం అవుతుంది. మళ్ళీ ట్రైన్ కని చెప్పి పైకి వెళ్తాడు సారథి. తీగ పైనుంచి బట్టలు తీస్తున్న శిశిర సారథిని చూసి,
హే బావా, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. ఒక పని మీద ఇవాళ వచ్చే శిశిర, నైట్కి మళ్ళీ బయలుదేరుతున్నా అని చెప్పి ట్రైన్ డీటెయిల్స్, పీజీలో తనతో పాటు ఉండబోయే తన కొలిక్ అమ్మాయిల గురించి, ఇలా అన్నిటి గురించి క్లుప్తంగా వివరిస్తాడు శారది. చాలా థ్యాంక్స్ బావా అన్న శిశిరతో, ఇలా థ్యాంక్ యూ చెప్పి మన ఇద్దరి మధ్య దూరం పెంచకు అంటాడు శారది. అలాగే అన్నట్లు చిరునవ్వు నవ్వుతుంది శిశిర. సరే శిశిర, నాకు ట్రైన్ టైం అవుతుంది. అమ్మ ఏదో పచ్చళ్ళు పొడులు చేసి ఇస్తానంటుంది. ఇప్పుడొద్దు, నీతో పంపమని చెప్పాను అంటాడు శారది. అలాగే బావా, అమ్మ కూడా చేస్తాను అంటుంది. ఇద్దరం షేర్ చేసుకుందాంలే అని నవ్వుతుంది. అలాగే నవ్వి ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడ వెయిట్ చేయాలో చెప్పి తనకి జాగ్రత్తలు చెప్పి కిందకి వెళ్ళిపోతాడు శారది. కిందకి వెళ్ళిన శారదికి అప్పుడే ఇంట్లోకి వస్తున్న భాను కనబడింది. హే భానుమతి, ఎలా ఉన్నావు అని అంటాడు శారది. నేను బానే ఉన్నాను, కానీ ఇంటి ముందు నీ రథం కనిపించట్లేదేంటి బావా అని అడుగుతుంది భాను శారదిని. తను ఏం చెప్తుందో అర్థం కాక శారది నొసలు చిట్లించి, ఏం కనిపించట్లేదే అంటాడు ప్రశ్నార్థకంగా చూస్తూ. అదే బావా నీ రథం అంటుంది భాను. రథమా అంటాడు ఇంకా అర్థం కాకుండా. అదే నువ్వు వచ్చిన రథం. అంటే రథసారథివి కదా నువ్వు మాకందరికి అన్ని విషయాల్లో దారి చూపిస్తావు కదా. అందుకే ఇప్పుడు నువ్వు వచ్చిన ఆ రథం ఎక్కడ పార్క్ చేశావు, ఇంటి ముందు కనబడలేదే అని అడుగుతున్నా అంటుంది వెటకారంగా. నీకు పొగరు బాగా ఎక్కువయిందే, ఇంత లేవులే గాని ఎంత మాట్లాడతావే అంటాడు చిరాగ్గా. మరి నువ్వు మాత్రం నన్ను భానుమతి అని పిలవచ్చా? ఆ పేరంటే నాకెంత చిరాకో తెలుసు కూడా అని అంటుంది కళ్ళు పెద్దవి చేస్తూ. అమ్మ గంగమ్మ తల్లి, తప్పైపోయింది, నన్ను క్షమించు అని అనేసి వేగంగా వెళ్ళిపోతాడు అక్కడి నుండి సారథి. ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్క ఎక్కడా అని వాళ్ళ అమ్మని అడిగి వేగంగా మేడ మీదకి వెళ్తుంది భాను. అక్కడ చేతిలో బట్టలు పెట్టుకుని పెట్టవాడు కానుకుని ఎటో చూస్తూ నిలబడి ఉంది శిశిర. ఏంటి అక్క, నీ మోగ ప్రేమికుడు వచ్చి వెళ్తున్నాడు, ఏమి చెప్పాడేంటి? ఈసారైనా తన ప్రేమని ప్రకటించాడా లేదా? లేకపోతే మామూలుగా మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు మాట్లాడి నీ కళ్ళల్లోకి ప్రేమగా చూసి చివరగా చేతులు నలిపేసుకుని ఇక వెళ్ళొస్తా శిశిర, ఇప్పటికే ఆలస్యమైపోయింది అని చెప్పి వెళ్ళిపోయాడా అంటుంది నవ్వుతూ భాను. ఏయ్, నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి. సూది దారంతో నీ నోటిని కుట్టేస్తా. ఇంకొకసారి ఇలా ముదురు మాటలు మాట్లాడ్డావంటే అంటుంది కళ్ళు ఉరుముతూ శిశిర. సర్లే దేవసేన, నేను ఇక మాట్లాడలే అంటుంది భాను నోటి మీద రెండు చేతులు పెట్టుకుంటూ. దానికి శిశిర నవ్వుతూ, ఏంటి ఇవాళ ఇంత తొందరగా వచ్చేసావు, అప్పుడే అయిపోయిందా కాలేజీ అని అడుగుతుంది శిశిర. లేదక్క, ఈ రోజు లాస్ట్ పీరియడ్ ఫిజిక్స్. ఆ సబ్జెక్టు నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకే బంక్ కొట్టి వచ్చేసా అంటుంది నవ్వుతూ. సరే కిందకి వెళ్దాం అని అంటుంది శిశిర. వెళ్దాంలే, కానీ నువ్వేంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటుంది శిశిరాన్ని చూస్తూ. ఏమీ లేదు, ఇంకో 4 రోజుల్లో నేను వెళ్ళిపోతే మళ్ళీ నిన్ను నీ నోటిని కంట్రోల్ చేసేవారు ఎవరా అని ఆలోచిస్తున్నా అంటుంది శిశిర నవ్వుతూ. అక్క, కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? నన్ను చిన్న పిల్లనని తీసి పాడేయకుండా నేను అడిగిన దానికి జవాబు చెప్పు అంటుంది సీరియస్ గా ముఖం పెట్టుకుని భాను. అమ్మో, ఏంటమ్మా అంత సీరియస్ విషయం? సరేలే అడుగు, చెప్తా అంటుంది శిశిర నవ్వుతూ. నీకు సారథి భావని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతుంది శిశిరాన్ని చూస్తూ భాను. ఏంటి ఇలా అడిగావు? అసలు నీకెందుకు ఇలాంటి పెద్దవాళ్ళ విషయాలు? నోరు మూసుకుని కిందకి పద అంటుంది అక్కడి నుండి కదులుతూ. అక్క ప్లీజ్, నేను అడిగిన దానికి జవాబు చెప్పేసి వెళ్ళు అంటుంది. భాను వెళ్తున్న శిశిర చేయి పట్టుకుని, సరే చెప్తానే గాని ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటుంది శిశిర భానుతో. ఎందుకంటే నాకెందుకో నీకు సారథి బావ అంత సూట్ కాడు అనిపిస్తుంది అక్క. నువ్వు నడి సముద్రంలా నిశ్చలంగా ఉంటావు. ఇంచుమించు అదేలాంటి మనస్తత్వం గల బావ కంటే సముద్ర తీరంలో ఉత్సాహంగా ఎగిసిపడే కెరటం లాంటి చలాకీ మనస్తత్వం ఉన్నవాడైతే నిన్ను ఈ పేదరాశి పెద్దమ్మ పాత్ర నుండి బయటికి లాగి నిన్ను నిజమైన సంతోషాన్ని చూపించగలుగుతాడు అంటుంది శిశిరతో. అయ్యో బాబోయ్,
అల్లరి అల్లరి ఆటలు మాత్రమే తెలుసనుకున్నానే నీకు. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నా చెల్లెలేనా అంటుంది శిశిర నవ్వుతూ. నేను నీతో అల్లరి మాత్రమే చెయ్యనక్క. నా అక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నా సరే నేను తెలుసుకోగలుగుతాను. సారథి బావతో పెళ్లి నీకు మనస్ఫూర్తిగా నాకు ఇష్టం లేదు అనిపిస్తుంది. శిశిర చేతిలో ఉన్న బట్టలు అక్కడే ఉన్న బండపై పెట్టి భాను చేయి పట్టుకుని మెట్ల పైన కూర్చోబెడుతూ తను కూడా కూర్చుంటుంది శిశిర. నువ్వన్నది నిజమే భాను. బావంటే నాకు చాలా ఇష్టం. కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదని నాకు ఎప్పుడో అర్థమయ్యింది. కానీ నా ఇష్టాల కన్నా మన రెండు కుటుంబాల మధ్య బంధం, మన పెద్దవాళ్ళ అభిప్రాయాలు నాకు ఇంకా ముఖ్యం. అయినా మరి నేనేదో సర్దుకుని ఏడుస్తూ పెళ్లి చేసుకోవటానికి బావ ఏమీ చెడ్డవాడు కూడా కాదు కదా. చూస్తా మరి పెళ్లి తర్వాతైనా బావ మీద ప్రేమ కలుగుతుందేమో. నువ్వు అనవసరమైన భయాలు ఆలోచనలు పెట్టుకోకు. నేను సంతోషంగానే ఉన్నాను. అలానే నువ్వు కూడా ఉండు అని చెల్లిని దగ్గరికి తీసుకుని మొగ్గ మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోతుంది శిశిర. వెళ్ళిపోతున్న అక్కనే చూస్తూ ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది భాను. అద్వైత్ కు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వరస్ట్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ మరియు సెల్వా మురుగన్. మీరు అనుకుంటుంది నిజమేనండి. సెల్వా మురుగన్ తమిళ తంబి. వాళ్ళ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి చివరిగా హైదరాబాద్ లో సెటిల్ అయిన పక్కా తమిళ్ ఫ్యామిలీ. చాలా సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో నివసించడం వలన తెలుగు బాగానే మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడాలని ప్రయత్నించినా కూడా అప్పుడప్పుడు ఆ తమిళ ఫ్లేవర్ అయితే వదలలేదు వాళ్ళకి. మధ్య మధ్యలో తమిళ పదాలు దొల్లుతూనే ఉంటాయి. ఇక శ్రీకాంత్, ఇతనిది రాయలసీమలోని చిత్తూరు జిల్లా. వాళ్ళకి రైస్ మిల్, వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు అతని అన్నయ్యకే పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లికి ఇప్పుడు అద్వైత్ ని రమ్మని పిలుస్తున్నారు శ్రీకాంత్ మరియు శెల్వ. వాళ్ళ ముగ్గురు కలిస్తే ఇక రచ్చరంబోలానే. అద్వైత్ వాళ్ళకి ఒక పెద్ద నర్సరీ కూడా ఉంది సిటీ హౌట్స్ కట్ లో. వాళ్ళ ముగ్గురు ఎక్కువగా అక్కడే కలుసుకుని బాతాకాని వేసుకుంటారు తరచుగా. ఇప్పుడు కూడా ముగ్గురు అక్కడే సమావేశమయ్యారు. రే మచ్చా, నువ్వు కండప్ప అంటే ఖచ్చితంగా పెళ్లికి వచ్చే తీరాలి. నువ్వు లేకపోతే మజానే రాదురా. కాబట్టి బామ్మకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసిరా అని అంటాడు సెల్వ. ఒరే ఆపరా నాయన నీ తమిళ గోల. వాడు రాకుండా ఉండే సమస్య లేదు. పెద్ద జాదుగడు వీడు. వాళ్ళ నాయనమ్మకి ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాడు అంటాడు శ్రీకాంత్. రే మా నాని మీరనుకునేంత స్ట్రిక్ట్ ఏమీ కాదురా. నేను అడిగినా కాదు అనదు. కానీ మీతో తిరిగితేనే ఆమెకు బీపీ పీక్స్ కి వెళ్ళిపోతుంది. మీరు మంచి వెధవలైతే నాకు ఈ బాధ ఉండదుగా అని అన్నాడు అద్వైత్ చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ. అవునరా, మేము పని పాఠాలేని పనికిమాలిన సన్నాసులువి. మీ నాని మా ఇద్దరికి ఐఎస్ఐ ముద్ర వేశారుగా. అది మాకు అలవాటేలే. కానీ ఎల్లుండి బయలుదేరాలి ఊరికి. 2 రోజులు అక్కడే ఉండి పెళ్లి చూసుకుని బాగా ఎంజాయ్ చేద్దాం. సెల్వాగాడు అటు నుంచి అటే చెన్నై వెళ్తాడంట వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి. నేను కూడా ఒక వారం ఆగొస్తాను. నువ్వు ఒక్కడవే వచ్చేసే హైదరాబాద్ కి రిటర్న్ అంటాడు శ్రీకాంత్. ఊరికి ఎలా వెళ్దాం అని అన్న సెల్వ ప్రశ్నకి, ఎలా ఏంట్రా, తిరుపతి వరకు ఫ్లైట్స్ ఉన్నాయి కదా. అక్కడ నుండి మా వాళ్ళు పికప్ చేసుకుంటారు మనల్ని. వెళ్ళేటప్పుడు మన ముగ్గురికి రిటర్న్ వీడొక్కడే టికెట్స్ బుక్ చేస్తాడు ఈ రోజే. ఇది ఫిక్స్ అంతే అని చెప్పి శ్రీకాంత్ కి ఏదో షాపింగ్ ఉంటే ముగ్గురు షాపింగ్ ముగించుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు. అద్వైత్ శిశిరాలు ఈ వేరువేరు ప్రయాణం వాళ్ళ గమ్యాన్ని ఒకటి చేయనుందా, లేక ఇంకేదైనా ఊహించే పరిణామానికి దారి తీయనుందా? మరి ఏం జరుగుతుందో మనం రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నా రావణ బస్ స్టోరీ ఒక 1 వీక్ 10 days లో అయిపోతుందండి. అలా ఈ స్టోరీ అయితే రోజు విడిచి రోజు ఇస్తానండి. అది నా రావణ బస్ స్టోరీ ఎప్పుడైపోతే అయిపోతుందో ఆ స్టోరీ అయిపోయిన వెంటనే డైలీ 2 episodes చొప్పున ఇస్తానండి ఈ నా విలన్ బస్ స్టోరీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక రోజు విడిచి రోజు ఇస్తానండి, డే బై డే. అది అయిపోయిన వెంటనే నా రావణ బస్సు ఇది డైలీ 2 episodes ఇస్తానండి. అన్ని ఇవ్వడం అంటే నాకు కష్టమే కదండి. అందుకని మళ్ళీ ఇది రేపు ఇవ్వనండి ఎపిసోడ్, ఎల్లుండి ఇస్తానన్నమాట. నా రావణ బస్ అయిపోతే ఇది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.